హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. టిటిడి కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. సుందర తెనాలి సాకారమే లక్ష్యంగా తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఈరోజు చినరావూరు పార్క్ ప్రాంతంలో చినరావూరు పార్క్ వద్ద నుండి ఇటు బోస్ రోడ్లో సాయిబాబా గుడి వరకు సెంట్రల్ డివైడర్ మీద విద్యుత్ దీపాల లైటింగ్ని ప్రత్యేకంగా లైటింగ్ని ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం అయితే చేశారు. సోమవారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అయితే ప్రారంభోత్సవం చేశారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు, అట్లాగే కూటమి పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఈ సెంట్రల్ లైటింగ్ సంబంధించి స్విచ్ ఆన్ చేసి ప్రారంభోత్సవం అయితే చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ అనేక ప్రాంతాల్లో సెంట్రల్ డివైడర్ మీద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక చీకటిగా ఉన్న ప్రాంతాల్లో ఇటు రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాగే మహిళల భద్రత కూడా దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లయితే ఆయన తెలియజేశారు. అట్లాగే విఎస్ఆర్ కాలేజీ నుండి ఆటో నగర్ వరకు కూడా సెంట్రల్ డివైడర్ మీద సెంట్రల్ లైటింగ్ అనేది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాదాపు 2 కిలోమీటర్ల మేర ₹1.5 వ్యయంతో ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అతి త్వరలో కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నట్లయితే తెలియజేశారు. నిధులు అందుబాటులో ఉన్న నిధులు ఉపయోగించుకుంటూ అవసరమైనంత మేర తెనాలి పట్టణంలో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లయితే ఆయన తెలియజేశారు. మొత్తంగా ఈ ప్రారంభోత్సవం సందర్భంగా అయితే ఈ బోస్ రోడ్ ప్రాంతం గతంలో చెమ్మ చీకటిగా ఉండే ఈ ప్రాంతం మొత్తంగా కూడా ఇప్పుడు విద్యుత్ దీపాల వెలుగులతో శోభాయమానంగా వెలిగిపోతా ఉన్న పరిస్థితి ఉంది. ఇటు చంద్రావూరు పార్క్ ప్రాంతం నుండి ఇటు సాయిబాబా గుడి వరకు కూడా స్వరాజ్ టాకీస్ సర్కిల్లో ఉన్నటువంటి సాయిబాబా గుడి వరకు కూడా ఈ సెంట్రల్ డివైడర్ మీద ఈ సెంట్రల్ లైటింగ్ అనేది కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక మంది ఇటు చంద్రావూరు కానివ్వండి, చంద్రావూరు తోట, అట్లాగే ఇటువైపు నుంచి చంద్రావూరు తోట మీదుగా ఇతర ప్రాంతాలకు పల్లెటూర్లకు పెదరావూరు కానివ్వండి, అట్లాగే జగడకొండపాలెం, అట్లాగే జంపని ఇతర ప్రాంతాలకు వెళ్లే వరకు కూడా ఈ మార్గం గుండా ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వారందరూ కూడా చీకట్లో ప్రయాణించాల్సి వచ్చేది. ఈ సెంట్రల్ లైటింగ్ వల్ల కూడా వారందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అయితే దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ప్రాంతం మొత్తం విద్యుత్ దీపాల వెలుగులతో శోభాయమానంగా కూడా వెలుగొందుతా ఉన్న పరిస్థితి. బోస్ రోడ్ నుంచి చినరావూరు తోట వరకు సెంట్రల్ లైటింగ్ గతంలో ఉన్నదానికి భిన్నంగా కొత్త ఆలోచనతోటి ఆధునీకరణలో భాగంగా 40 లక్షల రూపాయలతోటి ఈరోజు ప్రారంభించాం. ఖచ్చితంగా తెనాల్లో ఈ విధంగా వీధులు అన్నింటిలో కూడా మనం వెలుగు నింపే విధంగా ఎవరికి అసౌకర్యం కలగకుండా అట్ ద సేమ్ టైం మహిళా భద్రతను కూడా మన దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రాంతాలు ఎవరైతే మన డిఎస్పీ గారు వాళ్ళంతా గుర్తించారో అక్కడ హై మాస్ట్ లైట్లు కూడా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని రోడ్డు మధ్యలో గతంలో మీరు చూసే ఉంటారు ఈ వైర్లు, దానివల్ల కూడా ఒక్కోసారి తెలియకుండా పాపం 2 వీలర్స్ మీద పోయే వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి. అవన్నీ మార్చి సింగిల్ పైప్ లైన్ ద్వారానే వైర్స్ అన్నీ వేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఇటువంటి కార్యక్రమం చేసాం. ఇది ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది. మెయిన్ రోడ్డు పైన ప్రత్యేకంగా మనకి ఏదైతే తెనాలి మున్సిపల్ కార్యాలయం దగ్గర కొత్తగా మనం భవనం నిర్మాణం చేయబోతున్నామో అక్కడ కూడా రాబోయే రోజుల్లో ఊహించని విధంగా ఒక అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి తెనాలి మరింత సుందరీకరణలో భాగంగా ముందుకు తీసుకెళ్దాం. ప్రజలందరూ దీన్ని మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలి. ఈ ప్రాంతంలో ఎక్కడ మెరుగైన సేవలు అవసరం ఉన్నా మీరు తప్పకుండా చెప్పండి.
ఖచ్చితంగా మన తెనాలి మున్సిపాలిటీ నుంచి ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా అందరం కూడా కలిసి చేసుకుందామని సందర్భంగా కష్టపడి పనిచేయించిన మన మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా కొంచెం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాల్సిన సరుకులను కూడా కొంచెం టైంకి కొంచెం డిలే అయినా కూడా మొత్తానికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదేవిధంగా ఇటువంటి లైటింగే మన తెనాలి మున్సిపల్ లిమిట్స్ మొదలవుతున్నప్పటి నుంచి, అంటే దాదాపు ఆటోనగర్ దగ్గర నుంచి మనకి విగ్రహాల వరకు, విఎస్ఆర్ కాలేజ్ వరకు, అదే రోడ్లో మధ్యలో మనం ఈ లైటింగ్ అక్కడ కూడా దాదాపు పనులు పూర్తవుతున్నాయి. ఇంకో 15 రోజుల్లో పోల్స్ రాగానే ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. అది కూడా దాదాపు 2 కిలోమీటర్లు అద్భుతంగా మనకి ఎక్కడ కూడా అంటే మా ప్రయత్నం ఏంటంటే, గతంలో కూడా మీరు చూశారు కట్టెవరం దగ్గర ఆ ప్రాంతాల్లో చాలామంది పాపం ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితులు రాకూడదు, ఎక్కడ కూడా చీకటి ప్రదేశాలు ఉండకూడదనే ఉద్దేశంతో మనం ఈ విధమైన కొత్త ఎల్ఈడి టెక్నాలజీని ఉపయోగించుకుని పవర్ కన్జంప్షన్ కూడా తగ్గించుకునే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ 2 కిలోమీటర్లు పొడవు ఈ సెంట్రల్ లైటింగ్ దాదాపు 1,50,00,000 రూపాయలతోటి ఆ పనులు కూడా మనం దాదాపు 15 రోజుల్లోనే పూర్తి చేసుకుంటాం. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏవైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ. ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.